నవదుర్గలలో 9వ రోజు అవతారమైన సిద్ధిదాత్రి దేవిగా ఈరోజు సిరిహాసిని అమ్మవారిని వర్ణించడానికి మాటలు కూడా లేవు. కవులు కూడా వర్ణించలేరేమో. ఏ ఆదిశంకరాచార్యుల వారు మాత్రమే అలాంటి పెద్దలో అమ్మవారి వైభవాన్ని, అమ్మవారి స్వరూపాన్ని వర్ణించగలరేమో అని అనిపించింది. ఖచ్చితంగా మీరంతా సిద్ధిదాత్రి దేవి మన ముందు ఉంటే ఇదే విధంగా ఉంటారని ఖచ్చితంగా లెక్క పెట్టేసుకోవచ్చండి. మనం అంత వైభవంగా ఉన్నారు. ఎవరైతే అమ్మవారిని 9 రోజులు 9 దుర్గలుగా ఆరాధించి 9వ రోజు సిద్ధిదాత్రి దేవిని ఆరాధిస్తారో వారికి అన్ని సిద్ధులు చేకూరుతాయని తెలియచేయబడింది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి అష్టసిద్ధుల్ని ఇచ్చి ఆ పరమేశ్వరుడిలో సగభాగమైన అర్ధనారీశ్వరుడిగా మనకి కనిపిస్తూ ఉన్న ఈ స్వరూపం సాక్షాత్తు ఈ సిద్ధిదాత్రి దేవండి. అటువంటి ఈ అమ్మవారు మనందరినీ ఆశీర్వదించాలని గత 10 రోజులుగా మనం చేస్తున్న అంత ఏ దోషాలున్నా అమ్మ తన పాదాలకి అప్పగించేసి మనం మాత్రం అమ్మ నామంలో ఈ మిగిలిన మనకున్న జీవితాన్ని మళ్ళీ లేదంటే వచ్చే సంవత్సరం వరకు అమ్మ ఆగమనం కోసం ఎదురు చూద్దామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.